వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయిన బాలినేని ఇప్పుడు ఒంగోలులో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే పనిలో ఉన్నారట. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఆధిపత్యం కోసం టీడీపీ ప్రయత్నిస్తుంటే దాన్ని గండికొట్టే పనిలో బాలినేని ఉన్నారట. దీంతో అక్కడ పరిస్థితి టీడీపీ వర్సెస్ జనసేనగా మారినట్లు టాక్ వినిపిస్తుంది. రెండు కూటమి పార్టీల మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు సతమతమవుతున్నారట. ఇంతకు ఒంగోలు కార్పొరేషన్లో ఏం జరుగుతోంది? ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వలసలను ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చేర్చుకుని మేయర్, చైర్పర్సన్ వంటి పదవులను దక్కించుకుంటోంది. ఈ క్రమంలో ఒంగోలులో కూడా వైసీపీ కార్పొరేటర్లలో చీలక తీసుకుని వచ్చి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని టీడీపీ భావించింది. ఇప్పటికే మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. అయితే వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. బాలినేని జనసేనలో చేరడంతో కొందరు వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారట. అయితే బాలినేని జనసేనలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యే దామచర్ల ఇప్పుడు కార్పొరేటర్ల వ్యవహారంపై కూడా ఫైర్ అవుతున్నారట. బాలినేనితో గతం నుంచి మంచి సంబంధాలున్న 15 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరడానికి రెడీగా ఉన్నారట. ఇది దామచర్ల జనార్దన్ కు రుచించడం లేదని తెలిసింది. ఒంగోలు కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉండగా అందులో 41 మంది వైసీపీ, 6 టీడీపీ, 2 ఇండిపెండెంట్, 1 జనసేన కార్పొరేటర్ ఉన్నారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన వారు కూడా గతంలో వైసీపీకి జైకుట్టారు. దీనికి తోడు అప్పట్లో ఒంగోలు సంతనూతలపాడు ఎమ్మెల్యేలు, ఒంగోలు ఎంపీ ఎక్స్ అఫీషియా సభ్యులుగా ఉండడంతో వైసీపీని అప్పట్లో కదిలించే పరిస్థితి లేకుండా పోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా పతనమైంది. దీంతో 20 మంది కార్పొరేటర్లతో పాటు 1 ఇండిపెండెంట్ టీడీపీలో జాయిన్ అయ్యారు. కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఎక్స్ అఫీషియా సభ్యులను కూడా కలుపుకుంటే ఆ బలం 31కి చేరింది. దీనికి తోడు మేయర్ కూడా టీడీపీకే జై కొట్టడంతో ఆ పీఠం టీడీపీ చేతిలోకి వెళ్లిపోయింది. అయితే టీడీపీలోకి చేరగా మిగిలిన వైసీపీ కార్పొరేటర్లు ఇప్పుడు బాలినేని పంచన చేరడంతో అసలు కథ మొదలైంది. వీరంతా త్వరలోనే జనసేన కండువాలు కప్పుకోవడానికి రెడీ అయ్యారు. దీంతో ఒంగోలు కార్పొరేషన్ లో బలాలు పూర్తిగా మారిపోయే పరిస్థితి నెలకొంది. కాగా ఆ కార్పొరేటర్లను జనసేనలోకి వెళ్లొద్దని టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. వాళ్లు కనుక జనసేనలో చేరితే ఇప్పటికే టీడీపీలోకి వెళ్లిన వైసీపీ కార్పొరేటర్లు కూడా వారి బాటలోనే జనసేనలో చేరతారనే ఆందోళన నెలకొంది. అది జరిగితే ఒంగోలు కార్పొరేషన్ మేయర్ పీఠం టీడీపీ చేయి జారి జనసేనకు దక్కే అవకాశం ఉంది. అందుకే దామచర్ల వీళ్ళందరినీ జనసేనలోకి వెళ్లొద్దంటూ ఒత్తిడి తెస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు ఈ నెల 5నే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో జాయిన్ కావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరక్కక వాయిదా పడింది. ఇదే అదునుగా టీడీపీలోకి వెళ్లిన వైసీపీ కార్పొరేటర్లు అందివచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారట. 2 కూటమి పార్టీలే అయినప్పటికీ ఆ 2 నేతల మధ్య వార్ పీక్ స్టేజ్ వెళ్లడంతోనే వ్యవహారం ఇంతదాకా వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని
విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లాలని ఎమ్మెల్యే దామచెర్ల భావిస్తున్నారట. కాగా గతంలోనే జనసేన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు సూచించిన నేపథ్యంలో ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదుర్చూస్తున్నారు.